ఉదయం 3 గంటలకే నిద్రలేవడం. అదే వారి దినచర్య ప్రారంభం. ఎముకలు కొరికే చలిలో అయినా సరే, లేదా దహించే ఎండలో అయినా సరే, కనీసం చెప్పులు లేకుండా 8 మైళ్ల దూరం నడవడం. అవును, కాలికి ఏ రక్షణ లేకుండా. దారిలో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నా అస్సలు పట్టించుకోకుండా ముందుకు సాగడం. ఇదంతా వింటుంటే ఎవరైనా ఏదో ఘోరమైన తప్పు చేసినందుకు కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారనిపిస్తుంది గదా. ఖచ్చితంగా బయటనుంచి చూసేవారికి అలానే అనిపిస్తుంది. కాని మనమీరోజు మాట్లాడుకోబోయే వ్యక్తుల దృష్టిలో అదే అసలైన స్వేచ్ఛ. ఆ కఠినత్వమే వారిని అత్యున్నతమైన ప్రశాంతత వైపు నడిపించే ఒక అద్భుతమైన మార్గం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. అవును, మీరు చెప్పిన మాట చాలా నిజం. సాధారణంగా మనం ప్రశాంతత అనగానే మెత్తటి పరుపుల మీద పడుకోవడమో, లేదా అన్ని పనులు పక్కన పెట్టేసి ఎక్కడో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చోవడమో అనుకుంటాం. ఖచ్చితంగా అలానే అనుకుంటాం. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే మూలాలు ఆ భావనను పూర్తిగా తలకిందులు చేస్తాయి. నిజమే. ఈరోజు మనం వాట్ బాపాంగ్ అనే ఒక అరణ్య విహారంలో నివసించే భిక్షువుల జీవనశైలి గురించి అధ్యయనం చేయబోతున్నాం. చాలా ఆసక్తికరమైన అంశమిది. అవును, ధ్యానమనగానే ఒక ఏసీ గదిలో ప్రశాంతమైన సంగీతం పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోవడం అనే సాధారణ భావన మనందరికీ ఉంటుంది. కాని ఆ భావనను పక్కన పెట్టి మన దైనందిన జీవితంలోని ప్రతి చిన్న పనిని, అంటే ఆఖరికి నేల ఊడ్చడాన్ని కూడా ఒక ధ్యానంగా ఎలా మార్చుకోవచ్చో ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోవడమే మన లక్ష్యం. ఈ మూలాలు చదువుతున్నప్పుడు మనం జీవితాన్ని, మనం చేసే పనులను చూసే కోణాన్ని పూర్తిగా మార్చేసే అత్యంత బలమైన సూత్రాలు ఇందులో ఉన్నాయని నాకనిపించింది. నాకు కూడా సరిగ్గా అలాగే అనిపించింది. వాట్ బాపాంగ్ అరణ్య విహారంలో జీవనం అనేది ఏదో బలవంతంగా ఆచరించే కఠిన నియమాల సముదాయం కాదు. అదొక నిరంతర ఎరుకతో, అంటే పూర్తి స్పృహతో సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. అయితే ఆ ప్రయాణం అసలు ఎలా మొదలవుతుందో చూద్దాం. ఈ అరణ్య విహారంలోని భిక్షువుల సాధన ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందుగా వారి ఉదయం దినచర్యను గమనించాలి కదా. ఖచ్చితంగా దినచర్యతోనే అసలు సాధన మొదలవుతుంది. ఈ మూలాల ప్రకారం వారి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది. అంత ఉదయాన్నే సామూహిక ప్రార్థనలు మరియు ధ్యానంతో వారి దినచర్య మొదలవుతుంది. అవును, అందరూ కలిసి చేస్తారు. ఆ తర్వాత సూర్యోదయ సమయంలో వారు చెప్పులు లేకుండా 2-8 మైళ్ల నడిచి వెళ్లి సమీప గ్రామాల్లో భిక్షాటన చేస్తారు. ఇక్కడ నాకొక పెద్ద సందేహం వచ్చింది. చెప్పండి, ఏంటది? ఇది వినడానికి ఒక కఠినమైన మ్యారథాన్ రేస్ కోసం శిక్షణ తీసుకున్నట్లుగా ఉంది. అవునవును, అలానే అనిపిస్తుంది. రోజూ ఉదయం 3 గంటలకు నిద్రలేవడం, ఎండలోనూ వానలోనూ చెప్పులు లేకుండా 8 మైళ్లు నడవడం అనేది శారీరకంగా చాలా కష్టమైన పని కదా. నిజంగా చాలా శ్రమతో కూడిన పని. మరి ఒక ఆధ్యాత్మిక సాధనకు ఇంత కఠోరమైన శారీరక శ్రమ ఎందుకవసరమో అర్థం కావడం లేదు. ఇది కేవలం దేహాన్ని కష్టపెట్టడం కాదా? పైకి చూడటానికి ఇది ఖచ్చితంగా దేహాన్ని దండించే ప్రక్రియలానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన సూక్ష్మం ఒకటుంది. అదేమిటో కొంచెం వివరిస్తారా? ఇది శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి చేసే వ్యాయామం కానే కాదు. దీని వెనుక చాలా లోతైన మానసిక విశ్లేషణ దాగి ఉంది. మనందరికీ మన సౌకర్యాల పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా ఉంటుంది. ఆ సౌకర్యాలను వదులుకోవడం ద్వారా మనిషిలోని అహాన్ని తగ్గించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. బూట్లు లేదా చెప్పులు లేకుండా నడవడం ద్వారా నేల యొక్క స్పర్శను, రాళ్లను, ముళ్లను వాళ్లు నేరుగా అనుభవిస్తారు. అంటే ఒక రకంగా ప్రకృతితో మమేకం అవ్వడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. మనం పాదాలకు చెప్పులు ఎందుకు వేసుకుంటాం? బాహ్య ప్రపంచం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి. కాని వారు ఆ రక్షణ కవచాన్ని వదిలేయడం ద్వారా ప్రకృతికి మరియు తమకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగిస్తున్నారు. కష్టాన్ని స్వీకరించడం ద్వారా అహాన్ని వదిలించుకుంటున్నారు. అంటే ఆ కఠినత్వం ద్వారా వారు తమలోని నాది అనే భావనను, సౌకర్యాల పట్ల ఉన్న వ్యామోహాన్ని కరిగించుకుంటున్నారు అన్నమాట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా ప్రతి అడుగులోనూ ఒక ఎరుక ఉంటుంది. అలాగే ఈ భోజనం చేసే విధానం కూడా నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అవును, అదింకా విచిత్రంగా ఉంటుంది. వారు సమీప గ్రామాల్లో భిక్షాటన చేసి సేకరించిన ఆహారాన్ని తిరిగి విహారానికి తీసుకువచ్చిన తర్వాత అందరూ సమానంగా పంచుకుంటారు అని చదివాను. అవును, అందరికీ ఒకేలా పంచుతారు. అందులో తీపి, కారం, పులుపు ఇలా రకరకాల వంటకాలుండొచ్చు కదా. కాని వాటన్నింటినీ ఒకే పాత్రలో కలుపుకుని మంత్రపఠనంతో రోజుకొక్కసారే భోజనం చేస్తారు.
అసలు భోజనాన్ని అలా అన్నీ కలిపేసి ఎందుకు తింటారు? అదే అందులోని విశేషం. అలా తింటే అందులో రుచి ఏముంటుంది? ఇక్కడే వారి మానసిక సాధనలోని అత్యున్నత స్థాయి మనకు కనిపిస్తుంది. వారు అన్నీ ఒకే పాత్రలో ఎందుకు కలుపుతారంటే, ఆహారం పట్ల ఉండే రుచి వ్యామోహాన్ని వదిలించుకోవడానికి. రుచి వ్యామోహం అంటే? మనం సాధారణంగా భోజనం చేసేటప్పుడు ఇది చాలా రుచిగా ఉంది, ఇది బాగాలేదు అని మన మెదడు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటుంది కదా. రుచిగా ఉన్నదాన్ని ఇంకా కావాలని మనసు కోరుకుంటుంది. అవునవును, అది సహజం. కానీ ఎప్పుడైతే వాటన్నిటినీ ఒకే పాత్రలో కలుపుతారో ఆ రుచుల మధ్య ఉన్న తేడా పోతుంది. అప్పుడు మెదడు దాన్ని ఒక రుచికరమైన వస్తువుగా కాకుండా కేవలం దేహాన్ని నిలబెట్టడానికి అవసరమైన ఒక ఇంధనంగా మాత్రమే చూస్తుంది. ఆసక్తికరంగా ఉంది. అలాగే రోజుకు ఒక్కసారే, అది కూడా భిక్షాటనం ద్వారా దొరికిన ఆహారాన్ని తినడం ద్వారా నా కోరికలు, నా ఇష్టాలు అనే అహంని వారు పూర్తిగా వదిలేస్తారు. ఇది వింటుంటే మన ప్రస్తుత జీవనశైలి గుర్తొస్తోంది. మనం నాలుక రుచి కోసం ఏది పడితే అది తింటూ, రుచిగా లేకపోతే కోపగించుకుంటూ ఉంటాం. నిజమే, మనమంతా అదే చేస్తుంటాం. కాని వారు ఆహారాన్ని కేవలం ప్రాణధారణకు మాత్రమే వాడుకుంటున్నారు. సరే, ఉదయం పూట దేహాన్ని కష్టపెట్టి తమలోని అహంని ఇలా వదిలించుకున్నారు అనుకుందాం. అవును. మరి రోజంతా ఆ మనస్సును ఎలా అదుపులో ఉంచుకుంటారు? భౌతికంగా అంత కష్టపడిన తర్వాత కనీసం మధ్యాహ్నమైన విశ్రాంతి తీసుకుంటారా? అదే లేదు. ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. అంటే మధ్యాహ్నం కూడా పడుకోరా? లేదు. ఈ మూలాల ప్రకారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భిక్షువులు ఏకాంత ధ్యానం, పఠనం చేస్తారు. సరే, అదంటే ప్రశాంతంగా కూర్చుని చేసే పనే కదా. అయితే ఇది కేవలం కూర్చుని చేసే సాధన మాత్రమే కాదు. అదే సమయంలో వారు విహారం మరమ్మతులు చేయడం, భవనాలు నిర్మించడం, బట్టలు కుట్టడం లాంటి శారీరక శ్రమతో కూడిన పనుల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. అదేంటి, అది ధ్యానానికి ఆటంకం కాదా? మనం ఒక పక్కన కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చెయ్యాలనుకున్నప్పుడు ఎవరైనా వచ్చి గోడలు కట్టమనో, బట్టలు కుట్టమనో చెబితే మనకు ఏకాగ్రత ఎలా కుదురుతుంది? సరిగ్గా ఇదే సందేహం అందరికీ వస్తుంది. మనం సాధారణంగా ఇంటి పనులను, అంటే గిన్నెలు కడగడం లేదా ఇల్లు ఊడ్చడం లాంటి వాటిని చాలా విసుగుగా భావిస్తాం. పని చేస్తున్నప్పుడు మన మనసు ఎప్పుడు ఆ పని ఎప్పుడు పూర్తవుతుందా, ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఎప్పుడు కూర్చుందామా అనే ఆలోచనల్లోనే ఉంటుంది. అవును, మనం పని నుంచి తప్పించుకోవాలనే చూస్తాం. పని చేస్తూనే ప్రశాంతతను వెతకడం అసాధ్యంగా అనిపించడం లేదా? ఇక్కడే సాధారణ ఆలోచనా విధానానికి, వాడ్బోపాంగ్ అరణ్య విహారంలో వారు ఆచరించే విధానానికి ఉన్న అతిపెద్ద వ్యత్యాసం దాగి ఉంది. అదేమిటో చెప్పండి. మనం పనులను కేవలం ఒక బాధ్యతగా, త్వరగా వదిలించుకోవాల్సిన భారంగా చూస్తాం. పనివేరు, ప్రశాంతత వేరు అని ఒక పెద్ద గీత గీసుకున్నాం. నిజమే, అలానే బతుకుతున్నాం. కాని ఈ భిక్షువులు ప్రాపంచిక పనులకు మరియు ఆధ్యాత్మిక సాధనకు మధ్య ఉన్న ఆ గీతను పూర్తిగా చెరిపేశారు. సరైన అవగాహనతో ఏ పని చేసినా అది ధ్యానమే అవుతుంది అనేది వారి సిద్ధాంతం. అంటే మీరు చెప్పేది చూస్తుంటే నాకొక ఆలోచన తడుతోంది. చెప్పండి. ఒక సంగీత విద్వాంసుడు కచేరీ ప్రారంభించడానికి ముందు తన వాయిద్యాన్ని శృతి చేసుకుంటాడు కదా. అవును, ఖచ్చితంగా. ఆ శృతి చెయ్యడమనేది అసలు కచేరీలో భాగం కాకపోయినా అది సరిగ్గా ఉంటేనే సంగీతం అద్భుతంగా వస్తుంది. అలాగే వీరు చేసే ఈ పనులుగూడా కేవలం చెత్తను ఊడ్చడమో, బట్టలు కుట్టడమో కాదు, ఆ పనుల ద్వారా తమ మనసును వర్తమాన క్షణంలో ఉండేలా శృతి చేసుకుంటున్నారన్నమాట. నా ఈ పోలిక సరిగ్గా ఉందంటారా? చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఖచ్చితంగా అదే జరుగుతోందక్కడ. ఆ సమయాన్ని వారు తమ మనసును శృతి చేసుకోవడానికే వాడుకుంటారు. చాలా గొప్ప పద్ధతి. ఈ మూలాలలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు అందరూ కలిసి బావి నుంచి నీళ్లు తోడటం, నేల ఊడ్చడం చేస్తారు. మళ్లీ శారీరక శ్రమేనా? అవును. కాని ఇక్కడ విశేషమేమిటంటే, శ్వాస మీద ధ్యాస పెట్టినట్లే ఆ చీపురు పట్టుకుని ఆకులు ఊడ్చేటప్పుడు ఆ చీపురు కదలిక మీద, నేలకు తగిలే ఆకుల చప్పుడు మీద పూర్తి ధ్యాస పెడతారు. అంటే పని అనేది ధ్యానానికి ఆటంకం కాదు, పనే ఒక ధ్యానం. ఖచ్చితంగా అదే వారి సూత్రం. మనం ఇల్లు ఊడ్చేటప్పుడు పాటలు వింటునో లేదా ఇంకేదో ఆలోచిస్తూనో చేస్తాం. మన దృష్టి ఆ పని మీద కాకుండా మరెక్కడో ఉంటుంది. కాని వారు మాత్రం పూర్తిగా ఆ క్షణంలోనే జీవిస్తారన్నమాట. అవును. బావి నుండి నీరు తోడేటప్పుడు కూడా చేతుల కండరాల కదలికల మీద, తాడు లాగే విధానం మీద, నీటిలో బకెట్ పడినప్పుడు వచ్చే శబ్దం మీద పూర్తి ఎరుకును కలిగి ఉంటారు. ప్రతి చిన్న కదలికలోనూ ఎరుక. ఈ మూలాలలో నన్ను బాగా ఆకట్టుకున్న పంక్తి ఒకటుంది. తలనీలాలు తీయటమనేది ఒక భిక్షువు జీవితంలో ఎంత పవిత్రమైన ఏకాగ్రతతో కూడిన పనో, నేల ఊడ్చడం కూడా అంతే పవిత్రమైన పనిగా వారు భావిస్తారు. నిజంగా? అంటే ఆ రెండు పనుల మధ్య తేడా లేదా? ఈ రెండింటి మధ్య వారికెటువంటి భేదమూ లేదు.
ఆకులూడ్చడంలో ఎంత ఎరుకుంటుందో తలనీలాలు తీయడంలోనూ అంతే ఎరుకుంటుంది. ఎంత గొప్ప విషయమిది! మనస్సును అటూ ఇటూ పరిగెత్తనివ్వకుండా వర్తమాన క్షణంలో నిలపడానికి ప్రతి చిన్న పని ఒక సాధనమే అని వారు నమ్ముతారు. ఇది వింటుంటే ఒక పనిని భారంలా కాకుండా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ చేయడం ఎంతటి మానసిక ప్రశాంతతనిస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. అవునవును. అయితే నాకో ప్రశ్న. అడగండి. ఈ కఠినమైన నియమాలను, ఇంతటి నిరంతర ఎరుకను భిక్షువులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆచరించడం మామూలు విషయం కాదు. వారికెప్పుడు అలసట రాదా? మానేద్దామనిపించదా? సహజంగానే మనుషులం కాబట్టి ఆ భావన రావటం కామనే కదా. మరి వారిని అంతలా ప్రేరేపించేదేమిటి? ఆ అరణ్య విహారంలో వారికి మార్గనిర్దేశం చేసేదెవరు? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే వారి గురువు అచాంచా పాత్ర వస్తోంది. అచాంచా ఆయన గురించి చెప్పండి. ఈ మూలాల ప్రకారం సాయంత్రం 6 గంటలకు స్నానాల తర్వాత తిరిగి అందరూ ధ్యానం కోసం సమావేశమవుతారు. అక్కడ వారు తమ గురువు అచాంచా ఇచ్చే ప్రవచనాలు వింటారు. ఆయనే ఈ విహారానికి వెన్నెముకలాంటివారు. గురువు అనగానే నాకొక దృశ్యం గుర్తుకొస్తోంది. ఎలాంటి దృశ్యం? ఎత్తైన పీఠం మీద కూర్చుని గంభీరమైన స్వరంతో సిద్ధాంతాలు బోధించే ఒక వ్యక్తి. మరి ఈ అచాంచా కూడా అలాగే కేవలం మాటల ద్వారా బోధిస్తారా? లేదు. ఆయన పద్ధతి పూర్తిగా భిన్నమైనది. ఈ సమావేశాలు కేవలం ప్రవచనాలకు, పెద్ద పెద్ద సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావు. మరింకేం చేస్తారు? అచాంచా కేవలం మాటల ద్వారానే కాకుండా తన ఆచరణ ద్వారా ప్రత్యక్షంగా బోధిస్తారు. ఒక పక్కన అంత పెద్ద గురువు స్థానంలో ఉండి కూడా ఆయన ఇతర భిక్షువులతో కలిసి స్వయంగా ఆకులు ఊడ్చడం ద్వారా ఆదర్శంగా నిలుస్తారు. ఆగండి. ఒక గురువు స్థాయి వ్యక్తి సాధారణ భిక్షువులతో కలిసి నేల ఊడ్చడమా? అవును, స్వయంగా ఆయనే ఊడుస్తారు. ఇది వినడానికంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి చెందిన సీఈఓ తన ఏసీ క్యాబిన్ వదిలి కిందకు వచ్చి స్వయంగా ఫ్యాక్టరీలో చీపురు పట్టుకుని నేల శుభ్రం చేసినట్లుగా ఉంది కదా. ఖచ్చితమైన పోలిక చెప్పారు. మరి గురువు స్థాయిలో ఉన్నవారు ఇలా సాధారణ పనులు చేయడం వెనక ఆంతర్యమేమిటి? ఆయన కేవలం ఆదేశాలిస్తే సరిపోతుంది కదా, ఆయనెందుకు నేల ఊడ్చాలి? మీరు చెప్పిన ఈ సీఈఓ పోలికతోనే దీన్ని విశ్లేషిద్దాం. ఒక సీఈఓ గనక ఫ్యాక్టరీలో నేల శుభ్రం చేస్తే అది అక్కడ పనిచేసేవారికి ఎంతటి స్ఫూర్తినిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అవును, వాళ్లకు చాలా ఉత్తేజంగా ఉంటుంది. నా బాస్ స్వయంగా ఈ పని చేస్తున్నప్పుడు నేను చేయడానికి నాకేంటి నామోషి అనే భావన పనివాళ్లలో వస్తుంది కదా. ఇక్కడ అచాంచా ఆంతర్యం కూడా అక్షరాలా అదే. అంటే పని పట్ల గౌరవం పెంచడానికా? ధర్మమనేది కేవలం పుస్తకాల్లో చదివే సిద్ధాంతం కాదు, పెద్ద పెద్ద పీటల మీద కూర్చుని చెప్పే మాటలు కాదు. అది అనునిత్యం ఆచరించాల్సిన జీవన విధానమని ఆయన నమ్ముతారు. గురువు స్వయంగా ఆచరించి చూపినప్పుడే సిద్ధాంతమనేది నిజమైన జ్ఞానంగా మారుతుంది. అంటే ఆయన ఊడ్చడం ద్వారా ఏ పని కూడా ఎవరి స్థాయి కన్నా తక్కువ కాదు అనే సందేశాన్ని ఇస్తున్నారన్నమాట. నాయకత్వమంటే అధికారం చెలాయించడం కాదు, ఆదర్శంగా నిలవడమని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. నిజంగా గొప్ప విషయం. ఖచ్చితంగా. పనుల పట్ల, పదవుల పట్ల మనలో తెలియకుండానే ఒక అహం పేరుకుపోతుంది కదా. నేనింతటివాణ్ణి, ఈ చిన్న పని నేను చేయడమేంటి అనే గర్వం వస్తుంది. అవును, అలాంటి ఈగో అందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది. ఆ అహాన్ని పారద్రోలడానికే అచాంచా స్వయంగా చీపురు పట్టుకుంటారు. దీనితో పాటు ఆయన చాలా సరదాగా కూడా ఉంటారని మూలాలలో చదివాం. అంటే ఆధ్యాత్మిక గురువు అంటే చాలా సీరియస్గా ఉండరా? ఉండరు. ఆయన తరచుగా హాస్యంతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ ఆచరణాత్మక ధర్మ సూక్ష్మాలను పంచుకుంటారు. ఆ హాస్యం ద్వారా భిక్షువుల మనసులోని భారాన్ని, బిగుతుతనాన్ని ఆయన తేలికపరుస్తారు. హాస్యం అనేది మనిషిలోని అహాన్ని కరిగించటానికి ఒక అద్భుతమైన ఆయుధమని ఎక్కడో చదివాను. అశాంచా పద్ధతి చూస్తుంటే అది 100% నిజమనిపిస్తోంది. అవునవును, హాస్యం ఒక మంచి సాధనం. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే రాత్రిపూట అరణ్య శబ్దాలను వింటూ వారు నడక ధ్యానం చేస్తారని ఇందులో ఉంది కదా. అరణ్యంలో రాత్రిపూట నడవడమంటే చీకటి, అడవి జంతువులు, ఎన్నో తెలియని భయాలుంటాయి. అలాంటి వాతావరణంలో ప్రశాంతతను వెతకడమంటే మాటలు కాదు. అవును, ఆ భయాలను ఎదుర్కోవడం కూడా సాధనలో భాగమే. రాత్రి నడక వెనుకున్న ఉద్దేశం అదేనా? రాత్రిపూట అరణ్య శబ్దాలు, ఆ నిశ్శబ్దం, ఆ తెలియని వాతావరణమంతా వారి మనసును మరింత అప్రమత్తం చేస్తుంది. అచాంచా ఉనికి, ఆ అరణ్య వాతావరణం, ఇవన్నీ కలిసి ఒక జీవించే పాఠశాలలాగా పనిచేస్తాయి. నిజంగా అదొక ప్రత్యక్ష పాఠశాలే. మాటలటంటే చేతలు గొప్పగా బోధిస్తాయని, ప్రతిక్షణం ఎరుకతో జీవించడమే అసలైన ధర్మం అని ఆయన ఆచరణలో చూపిస్తారు.
నిజంగా అత్యద్భుతమైన జీవన విధానమిది. వాట్ బా పాంగ్ విహారంలో భిక్షువులు ఆచరించే దినచర్య ద్వారా మనం చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. అవును, చాలా కొత్త విషయాలు. ఉదయం 3 గంటలకు లేవడం దగ్గర్నుంచి చెప్పులు లేకుండా నడవడం, ఒక్కసాలే భోజనం చేయడం, పనులన్నిటినీ ధ్యానంగా మార్చుకోవడం, ఆఖరికి గురువు కూడా స్వయంగా చీపురు పట్టి ఆదర్శంగా నిలవడం, ఇవన్నీ చూస్తుంటే ధ్యానమనేది కళ్ళు మూసుకుంటే వచ్చేది కాదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా అర్థం చేసుకున్నారు. కళ్ళు తెరిచి వర్తమానంలో ఉంటూ మనం చేసే ప్రతి పనిని పూర్తి ఎరుకతో చేయడమే నిజమైన సాధన అని ఈ మూలాల ద్వారా మనం గ్రహించాం. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం, ప్రతి చిన్న పనిలోనూ ఒక పవిత్రతను చూడటమనేది అద్భుతమైన కళ. అవును, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం చర్చించిన విషయాలు కేవలం అరణ్యాల్లో, విహారాల్లో ఉండే భిక్షువులకే పరిమితం కాదు. అవునా? మరి ఎవరికిది వర్తిస్తుంది? ఇది సామాన్య జీవితం గడిపే మనందరికీ అన్వయించుకోదగ్గ విధానం. మనసు ఎప్పుడూ గతం గురించి బాధపడుతూనో, భవిష్యత్తు గురించి భయపడుతూనో ఉంటుంది కదా. మన రోజువారీ జీవితమంతా ఆందోళనతోనే గడుస్తుంది. కాని ఎరుకతో ఉండటమంటే ఆ క్షణంలో మనం చేస్తున్న పనిలో మనసును పూర్తిగా నిలపటం. ఈ కళను మన దైనందిన జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చో వాట్బాపాంగ్ భిక్షువులు మనకు ప్రత్యక్షంగా నేర్పుతున్నారు. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడో అరణ్యంలో లేదా విహారంలో లేకపోవచ్చు. మనం రోజూ 8 మైళ్ళు చెప్పులు లేకుండా నడవకపోవచ్చు. మనం భోజనాన్ని అన్నీ కలిపేసి ఒకే పాత్రలో తినకపోవచ్చు కదా. అవును, మనం అంత కఠినంగా ఉండలేము. కానీ మన దైనందిన బిజీ జీవితంలో మనం చేసే అత్యంత సాధారణమైన పనులను ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేచి కాఫీ కలుపుకోవడం, ఆఫీస్కు నడుచుకుంటూ వెళ్లడం, లేదా మన పిల్లలతో మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటాం కదా. అవును, ఇవన్నీ సాధారణ పనులే. ఈ పనులను కేవలం యాంత్రికంగా ఏదో ఆలోచిస్తూ చెయ్యకుండా పూర్తి ఎరుకతో ఆ క్షణంలో పూర్తిగా నిమగ్నమై చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ కాఫీ వాసనను ఆస్వాదించడం, నడుస్తున్నప్పుడు పాదాలకు తగిలే నేల స్పర్శను గమనించడం లాంటివి మన కళ్ల ముందు జరిగే అద్భుతాలు. అద్భుతమైన ఊహ. ఇది సాధ్యపడితే జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇలాంటి చిన్న మార్పు మన ఆలోచన విధానంలో ఎంత గొప్ప ప్రశాంతతను తీసుకువస్తుందో కదా. ఆ ప్రశాంతతను, ఆ ఎరుకను మనం మన రోజువారీ జీవితంలోకి తీసుకురాగలిగితే ఇక ప్రతిరోజూ, ప్రతి క్షణమూ ఒక సరికొత్త ప్రయాణమే అవుతుంది. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక అద్భుతమైన అధ్యయనంతో మళ్ళీ కలుద్దాం.